నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ అంశంపై కూటమి ప్రభుత్వ నిర్ణయం తగదు. సంతకాల సేకరణ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, కార్పొరేటర్ ఆరిఫుల్లాల స్పష్టీకరణ. మారిన జీవన పరిస్థితుల నేపథ్యంలో మోటార్ సైకిల్ వినియోగం తగ్గించి సైకిల్ను వినియోగంలోకి తేవాలి. ప్రజలకు ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి పిలుపు. టీడీపీ విధానాలకు కట్టుబడిన తాము మరణించే వరకు ఈ పార్టీలోనే కొనసాగుతాం. మీడియా సమావేశంలో స్పష్టం చేసిన టీడీపీ అసమ్మతి నేతలు. ప్రభుత్వం ద్వారా నాణ్యమైన వైద్యం పొందడం ప్రజల హక్కు కాగా దాన్ని అడ్డుకోవడం కూటమి ప్రభుత్వానికి తెగదని రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, కార్పొరేటర్ ఆరిఫుల్లాలు తెలిపారు. కడప నగరం 28వ డివిజన్లో రాష్ట్రంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ స్థానిక కార్పొరేటర్ ఆరిఫుల్లా ఆధ్వర్యంలో 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాలా కుటుంబాలు తమ ఆదాయంలో అత్యధిక భాగాన్ని విద్య, వైద్యం కోసం ఖర్చు చేస్తున్నాయని, నాణ్యమైన వైద్యం కోసం ఆస్తులు అమ్ముకోవడమో, అప్పులు చేయడమో చూస్తున్నామన్నారు. ఫలితంగా మధ్యతరగతి వారు పేదవారు మరింత పేదలుగా మారుతున్నారన్నారు. పాదయాత్రలో ఇలాంటి ఎన్నో గాథలను స్వయంగా విన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించి రాష్ట్రానికి 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు మంజూరు చేయించారన్నారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక అందులో 10 కళాశాలలను ప్రైవేట్ పరం చేయాలని నిర్ణయించడం దారుణమన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీని పూర్తిగా దెబ్బతీశారని, ఆరోగ్య ఆసరా కూడా రద్దు చేశారని తెలిపారు. ఆరోగ్యశ్రీ బకాయిలను చెల్లించలేదని ఈ సందర్భంగా విమర్శించారు. ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ 1 కోటి సంతకాల సేకరణ చేపట్టిందని, ప్రజలు దీన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ మేయర్ ముంతాజ్ బేగం తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కడప కార్పొరేషన్ పరిధిలోని 28వ డివిజన్ నందు 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. వైఎస్ఆర్ పార్టీ అధినాయకత్వం పిలుపు మేరకు ఈ కార్యక్రమం నందు డివిజన్ ప్రజలు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్ అభిమానులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు. ఈ కార్యక్రమం ఉద్దేశం ప్రజలను ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు, అన్యాయాలను ప్రజలకు వివరించి తద్వారా ప్రజలకు మేల్కొల్పి ఏదైతే రాష్ట్రానికి జరగబో నష్టం ఉందో దాన్ని నివారించాలనే ఉద్దేశము. గత ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం రాష్ట్రంలో ఏకకాలంలో 17 మెడికల్ కాలేజీను శంకుస్థాపన చేసి వాటిలో ప్రభుత్వ హయాంలో 5 మెడికల్ కాలేజీను పూర్తి చేసి వాటిలో విద్యా సంవత్సరాన్ని విద్యార్థుల అడ్మిషన్ను ఒక్కొక్క కాలేజీలో 150 మంది అడ్మిషన్ ప్రారంభించడం జరిగింది. మిగతా మెడికల్ కాలేజీలు వివిధ దశల్లో నిర్మాణ దశల్లో ఉన్నాయి. అన్ని కాలేజీలను ఈ కూటమి ప్రభుత్వం నిర్మాణ దశలో ఉన్న కాలేజీలను నిర్మాణం పూర్తి చేసుకొని విద్యా సంవత్సరాన్ని ప్రారంభించిన కాలేజీలను కూడా ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేయాలని, తద్వారా కమిషన్ రూపంలో డబ్బులు దండుకోవాలని ఈ సీఎం చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కూటమి భాగస్వాములు దానికి ఒత్తాస పలుకుతున్నారు. ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించి రాబో కాలంలో మన పేద విద్యార్థులకు జరగబోయే నష్టాన్ని గుర్తించాలని ప్రజలను కోరుకుంటున్నాము. అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించి ఉన్నారు. అందుకోసం ప్రజలకందరికీ నేను అభ్యర్థించడం, ముఖ్యంగా మా డివిజన్ ప్రజలందరినీ అభ్యర్థించడం, ఈ ప్రైవేటీకరణను అందరూ మాకుమ్ముడిగా ఎదుర్కోవాలని, ఈ ప్రభుత్వానికి ఈ 1 కోటి సంతకాల కార్యక్రమం ద్వారా బుద్ధి చెప్పాలని నేను అందరికీ ప్రార్థిస్తున్నాను. జై జగన్. మారిన జీవన పరిస్థితులకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ మోటార్ సైకిల్ వినియోగం తగ్గించి సైకిల్ను తిరిగి వినియోగంలోకి తీసుకురావాలని ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం నుంచి 200 మంది విద్యార్థులతో సైకిల్ ర్యాలీ నిర్వహించారు.
మున్సిపల్ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ విజయ్ కుమార్ సర్కిల్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ర్యాలీని ప్రారంభించిన మున్సిపల్ కమిషనర్ కాలుష్యం తగ్గాలంటే నేడు అన్నింటా కాలుష్యం పెరిగిపోయిందని, ఈ కారణంగానే ప్రజల జీవన ప్రమాణాలు తగ్గుతున్నాయన్నారు. మనిషి ఆరోగ్యవంతమైన జీవనానికి క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా, ధ్యానం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్క నాటి దాన్ని సంరక్షణ బాధ్యతలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఇదే క్రమంలో మోటార్ వాహనాల వినియోగం తగ్గిస్తేనే ప్రజలకు స్వచ్ఛ గాలి లభిస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, పట్టణ ప్రముఖులు, ఇంకా స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు మన ప్రొద్దుటూరు పట్టణంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సాసా ప్రోగ్రాంలో భాగంగా మనకు స్వచ్ఛ గాలి అనేటువంటి దాన్ని నినాదంగా తీసుకొని ఈరోజు మనం చేయడం జరుగుతుంది. స్వచ్ఛ గాలి ఎక్కడైతే మనకు రాదు, పొల్యూషన్ లేకోకుండా మనం అందరము పొల్యూషన్ రహితమైనటువంటి గాలి మనం తీసుకోవడానికి ముఖ్యంగా మనం సైక్లింగ్ని మనం ప్రమోట్ చేస్తే తద్వారా పర్యావరణంలో ఎలాంటి ఇబ్బంది కలగకోకుండా, అదేవిధంగా ఆర్థికంగా కూడా ఆర్థికంగా ఎక్కువ మనం డబ్బులు వెచ్చించి వాహనాలు తీసుకోవాల్సిన అవసరం లేకోకుండా, అంతేవిధంగా ట్రాఫిక్లో కూడా మనకు ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు లేకోకుండా మనం అందరం ముందుకు వెళ్ళడానికి కూడా ఇది ఉపయోగపడుతున్న ఉద్దేశంతోనే ఈ సైక్లింగ్ ర్యాలీని మనం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రమోట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగానే మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన మున్సిపల్ కార్యాలయం నుంచి సుమారుగా ఒక 200 పైచిలకు సైకిళ్లతో మనం ఈ ర్యాలీని మనం ముందుకు తీసుకుని వెళ్తున్నాం. ఇక్కడ నుంచి మనం అన్నా క్యాంటీన్ సర్కిల్ దాకా వెళ్ళేసి గాంధీ స్టాచ్యూ నుంచి మళ్ళీ తిరిగి వచ్చి మన మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ జరుగుతుంది. దీని ద్వారా ప్రజలందరికీ మనం తెలియజేసేది ఏమంటే, ఈరోజు మనం అందరము అనారోగ్య సమస్యలతో, ప్రతి ఇంట్లో కూడా షుగరు, బీపీలతో మనం అందరం ఎవరైతే సతమతమవుతూ ఉన్నామో దానికి విరుగుడుగా మనం చేయాల్సింది ఏమంటే, మనం వాకింగ్తో పాటు సైక్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి సైక్లింగ్ యొక్క ప్రాధాన్యతను ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి ఎక్కడైతే సైకిల్ తీసుకొని మనం ముందుకు నడిస్తే అందులో నుంచి ఎలాంటి పొల్యూషన్ గాలిలో కలవదు, కాబట్టి అందరికీ మంచి ఆక్సిజన్ దొరుకుతుందనేటువంటి ఒక నానుడితోనే మనం ఈ కార్యక్రమాన్ని మనం ఈరోజు చేపట్టడం జరిగింది. సో దీన్ని అందరూ కూడా ప్రజలందరూ దీన్ని ఒక ఉద్యమంలాగా ముందుకు తీసుకెళ్ళి మనందరం సాధ్యమైనంత వరకు అవసరం మేరకు మాత్రమే తప్ప మోటార్ వెహికల్స్ వాడుకోకుండా, మామూలు చిన్న మన కూరగాయల మార్కెట్కి వెళ్ళినా, బజార్లకు వెళ్ళినా, ఎక్కడైనా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళినా వితిన్ ది ప్రెమిసెస్లో మనం వెళ్ళినప్పుడు సైక్లింగ్ని మనం అలవాటు చేసుకోవడానికి అందరికీ దీనికి చేసుకోవాలనే స్ఫూర్తితో దీన్ని మనం ముందుకు నడిపిస్తున్నాం. దీన్నంతా ప్రజలు స్ఫూర్తిగా తీసుకొని మన ఏదైతే మన పట్టణాలని మనం ఎయిర్ ఫ్రీ మంచి పొల్యూషన్ ఫ్రీగా ఉన్నటువంటి గాలి మన పట్టణంలో ఉండేలాగా మనం చెట్ల పెంపకంతో పాటు సైక్లింగ్ని తీసుకొని ఆరోగ్యవంతమైన మనుషులుగా, ఆరోగ్యవంతమైనటువంటి అందరినీ తయారు చేసుకొని ఆరోగ్యవంతమైన సమాజాన్ని కూడా నిర్మించుకోవడానికి అందరూ ముందుకు రావాలని కోరుకుంటూ ఈ సైకిల్ ర్యాలీని నిర్వహిస్తున్నాం. దయచేసి మన పట్టణంలో ప్రజలందరూ కూడా, ముఖ్యంగా యువకులందరూ దయచేసి ఈ మోటార్ సైకిళ్ళ యొక్క వ్యామోహంలో పడుకోకుండా సైకిళ్లలో మన ప్రయాణాలని సాగించేలాగా వితిన్ ది పట్టణంలో తిరిగేటప్పుడు మన సైకిళ్ళనే ఉపయోగించేలాగా మనం అందరం ప్రతినభూని ముందుకు వెళ్ళాలని మీ ద్వారా అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకు నివారణ మనం మొదట సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వరకు నియంత్రణ చేయమన్నారు. అదేవిధంగా 123 మైక్రాన్స్ వరకు చేయమన్నారు. ఇప్పటి వరకు దాదాపుగా మనకు 48-50 పైగా మనం దాడులు చేయడం జరిగింది. దాదాపు 34,000 35,000 వరకు ఫైన్లు కూడా విధించడం జరిగింది. దాన్ని మరొక తీసుకొని నెక్స్ట్ వీక్ నుంచి మనం ఇంకొక కార్యాచరణ తీసుకొని ఒక్కొక్క వీధిని మనం ఒక్కొక్క రోజుగా సెలెక్ట్ చేసుకొని ప్రతి వీధిని ప్రతి షాపుని వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ప్లాస్టిక్ నిరోధించడానికి వాళ్ళందరినీ మనకు ఈ సమాజంలోకి తీసుకురావడానికి మనం చేయబోతున్నాం. దాన్ని కూడా మన పట్టణాన్ని ప్లాస్టిక్ ఏదైతే కవర్లు 123 మైక్రాన్స్ లోపల కవర్లన్నీ పూర్తిగా నిర్మూలించేలాగాను, అదేవిధంగా
జూటు ఇలాంటి కవర్లు పర్యావరణ సహితమైనటువంటి కవర్లు వాడేలాగా వారికి ఒకసారి మనం వాళ్ళకు కూడా ఉత్తేజపరిచి మనం ఈ కార్యక్రమాలు కూడా త్వరలో చేపట్టబోతుంది. ఆపులు దాదాపుగా మనము వీళ్ళు 45-48 సార్లు రైడింగ్ జరిగారు. ఒక రైడింగ్లో అంటే ఒక సచివాలయంలో ఉన్నటువంటి 5 కావచ్చు 10 కావచ్చు పెద్ద పెద్ద షాపుల్ని హోటల్స్ని అన్నిటి కూడా చేయడం జరిగింది. అదేవిధంగా 34,000 36,000 దాకా కూడా మనం ఫైన్స్ కూడా వసూలు చేయడం జరిగింది. అవి కూడా మనం చేయడం జరిగిందండి. ఇప్పటివరకు ఒక ప్లాస్టిక్ కవర్లను కూడా ఒకేసారి సీజ్ చేయడం కూడా జరిగిందండి. ఒకే ఎవరైతే డీలర్ ఉంటారో ఆ డీలర్ దగ్గరనే 70,000 దాకా చేయడం జరిగింది. మనం డీలర్లతో కూడా మనం మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. ఇప్పుడు కొంతమంది డీలర్లు కూడా మేము సార్ ఆల్రెడీ మేము ఈ కవర్ల బదులు మేము అదే జూట్ కవర్స్ను వీటిని తీసుకొని వస్తున్నాం సార్ అని కూడా చెప్పడం జరిగింది. మీటింగ్కి పిలిపించి చెప్పడం జరిగింది. దానిపైన మనం మన కాన్స్టిట్యున్సీ స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి CEO మేడం గారితో మనం మీటింగ్ జరిగింది. మాకు దీనిపైన నేను మేడం గారికి చెప్పడం జరిగింది. మేము పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారితో కూడా మాట్లాడినాం. తర్వాత అదేవిధంగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎవరైతే ఉన్నారో జిల్లా ఇండస్ట్రీస్ వాళ్ళతో కూడా మేడం గారు మా దగ్గర నుంచి ఫోన్లో మాట్లాడడం జరిగింది. సో వీటినన్నింటిని నియంత్రించే చర్యలు తీసుకోవాల్సిందిగా మేడం గారు కూడా చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్పై దాడిని ఖండిస్తూ న్యాయ వ్యవస్థ రక్షణ రాజ్యాంగ పరిరక్షణకై ఆదివారం బీసీ భవన్లో జరిగే సదస్సులో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర పిలుపునిచ్చారు. ఈరోజు స్థానిక సిపిఐ కార్యాలయంలో జరిగిన సిపిఐ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్పై న్యాయవాది రాకేష్ కిషోర్ దాడి చేయడం న్యాయ వ్యవస్థపై, ప్రజాస్వామ్యంపై, ప్రజల గొంతుకపై, రాజ్యాంగంపై దాడి జరిగినట్లేనన్నారు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ రాష్ట్రంలో విష్ణు విగ్రహాన్ని పునః ప్రతిష్ఠించాలన్న డిమాండ్ను ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తిరస్కరించడంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ రాజ్యానికి విరుద్ధంగా ఆర్డర్ ఇవ్వాలంటూ చేసిన ఒత్తిడి అంగీకరించలేదన్నారు. ఈ క్రమంలో మతోన్మాదుల ప్రేరేపిత న్యాయవాది రాకేష్ కిషోర్ చెప్పుతో దాడి చేయడం న్యాయ వ్యవస్థనే అవమానపరచడమన్నారు. రాజ్యాంగం ద్వారా సంక్రమించబడిన పదవుల్లో ఉన్న పార్టీ నేతలు ఈ ఘటనను ఖండించాల్సింది పోయి అనుబంధ రంగాలు, సంఘాల ద్వారా బిఆర్ గవాయ్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అడ్డగోలు వాదనకు దిగడం దారుణమన్నారు. ఈ క్రమంలో నిర్వహిస్తున్న సదస్సుకు హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్, జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపకులు డాక్టర్ బ్రహ్మారెడ్డి హాజరు కానున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని ప్రజాస్వామికవాదులు, మేధావులు పాల్గొనే జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పలువురు సిపిఐ నాయకులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ గారి పైన అడ్వకేటు రాకేష్ కిషోర్ గారు చేసినటువంటి దాడిని ఖండిస్తూ దేశవ్యాప్తంగా ప్రజలు, ప్రజా సంఘాలు, లౌకిక ప్రజాస్వామ్య శక్తులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అందులో జరిగినటువంటి నేపథ్యం దాడికి ముందు బీజేపీ సాగిస్తున్నటువంటి దేశవ్యాప్తంగా వ్యవస్థలన్నింటినీ కూడా తన చెప్పు చేతుల్లో పెట్టుకోవడానికి నిరంతరం సాగిస్తున్నటువంటి ఒత్తిడి, హింస, ప్రేరణ ఇవన్నీ కూడా ఆర్ఎస్ఎస్ సంఘారి వారి యొక్క శక్తుల యొక్క ప్రేరేపణ వలనే ఇవాళ రాకేష్ కిషోర్ లాంటి వాళ్ళు దాడులకు తెగబడతా ఉన్నారు. ఇప్పటికే దేశంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు, అడ్మినిస్ట్రేషను, లెజిస్లేచరు, ఫోర్త్ ఎస్టేట్ అనబడేటువంటి మీడియాను తన కంట్రోల్లో పెట్టుకోవడమే కాకుండా చివరకు న్యాయ వ్యవస్థను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయాలనేటువంటి ఒక ధోరణి ఏదైతే ఉందో ఆ ధోరణి వల్లనే ఇలాంటి దేవుని పేరు చెప్పి దాడి చేసి దేవుని పేరు చెప్పడం అనేటువంటి ఇంతకంటే దుర్మార్గం ఒకటి ఉండదు. కాబట్టి ఇలాంటి ప్రేరేపితమైనటువంటి అంశాలు భారత ప్రధాన న్యాయమూర్తి పైన జరిగినటువంటి దాడి అంటే ఇవాళ రాజ్యాంగం పైన, ప్రజాస్వామ్యం పైన, న్యాయ వ్యవస్థ పైన, ప్రజల యొక్క గొంతుకు పైన దాడి చేయడమైనటువంటి అంశాన్ని గుర్తు చేస్తూ భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలనేటువంటి ఆలోచనతోటి కడప జిల్లాలో ఉన్నటువంటి పౌర సమాజం ఏదైతే ఉందో అన్ని వర్గాల ప్రజలు దీన్ని ఖండిస్తూ ఒక జరిగినటువంటి పరిణామాలపైన, జరగకూడనటువంటి అంశాలపైన ఇవాళ ఒక సదస్సు నిర్వహించాలని చెప్పి అనుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ నెల 19వ తారీఖున ఆదివారము ఉదయం 10 గంటలకు కడప నగరంలో పాత రిమ్స్లో ఉన్నటువంటి బీసీ భవన్లో సదస్సు నిర్వహించబడతా ఉంది. ఈ సదస్సుకు రిటైర్డ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రకుమార్ గారు, అదేవిధంగా జన విజ్ఞాన వేదిక నాయకులు డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరవుతా ఉన్నారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి
ప్రజాస్వామికవాదులు, లౌకికవాదులు, మేధావులు, అన్ని వర్గాల ప్రజలు హాజరీ జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నారు. తమపై విమర్శలు చేసిన వారి విధంగా తాము పార్టీలు మారమని, మరణించే వరకు టీడీపీలోనే కొనసాగుతామని టీడీపీ అసంతృప్తి నేత మాబుల్లా తెలిపారు. కడపలోని టీడీపీ మైనార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఇతర అసంతృప్త నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. తాను వైసీపీ నేతలు అంజద్ బాషా, రవీంద్రనాథ్ రెడ్డితో కలిసి ఉన్న ఫోటోను చూపించి సందర్భాన్ని తెలుసుకోకుండా మాట్లాడడం తగదన్నారు. 2018లో రంజాన్ మాసంలో తాను కువైట్లో ఉన్న సమయంలో వైసీపీ నేతలు ఇఫ్తార్ విందుకు వచ్చి వైసీపీ కండువా వేసుకుంటే మీ ఆతిథ్యాన్ని స్వీకరిస్తామని చెప్పడంతో అప్పటికప్పుడు ఆ పార్టీ కండువా వేశారన్నారు. అయితే కార్యక్రమం ముగిసిన తర్వాత వైసీపీ కండువా తీసివేస్తూ తాను టీడీపీలోనే ఉంటానని, మరణించే వరకు పార్టీని వీడేది లేదని వారికి స్పష్టం చేశానన్నారు. తనను విమర్శించిన టీడీపీ నగర అధ్యక్షుడు మన్సూర్ అలీఖాన్తో పాటు ఆయన తండ్రి ఖాసిం ఖాన్ రాజకీయ చరిత్ర అందరికీ తెలిసిందేనన్నారు. దివంగత వైఎస్ఆర్ సీఎం అయ్యాక తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని, ఆయన మరణం తర్వాత వైఎస్ జగన్ వద్దకు వెళ్లలేక టీడీపీ కండువా కప్పుకొని నేటి వరకు కొనసాగుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో పలువురు టీడీపీ అసంతృప్తి నేతలు పాల్గొన్నారు. నాది ఒక ఫోటో చూపిస్తూ అంజద్ అన్నతో కలిసి ఉండేది కువైట్లో వ్యాపార పరంగా 2018 రంజాన్ నెలలో మన మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే కమలాపురము, అంజద్ అన్న, సురేష్ అన్న వీళ్ళంతా కువైట్కి వచ్చినారు. మానవత్వంగా ఫ్రెండ్షిప్లో ఒకటి రంజాన్ నెలలో ఇఫ్తార్ విందు ఇచ్చాను వాళ్లకు. ఆ ఇఫ్తార్ విందుకు 30 మంది వచ్చినారంతా కలిసి నా ఫ్లాట్లో కువైట్లో. దానికి వాళ్ళు షరతు పెట్టినారు, మీరు అన్న తమ్ముళ్ళు ఇద్దరు కండవా కప్పుకుంటే మనం అన్నం తింటాం, లేకుంటే అన్నం తినము అని చెప్పి షరతు పెట్టింటే ఒక గంట కోసం ఏమవుతుంది అని చెప్పేసి నేను మా తమ్ముడు కరీం ఖాన్ అనే ఇద్దరు కండవాలు వేసుకున్నాం. మా తమ్మునికి కండవా రవీంద్ర వేసినాడు, అంజద్ నాకు కండవా వేసినాడు. భోజనాలు అయిపోయినాయి. ఒక గంట తర్వాత కండవా తీసేసి నేను మళ్ళీ తెలుగుదేశం కండవా కప్పుకొని వాళ్ళందరితో చేయగలిపాను. అన్న మీరు అన్నం తినాలని చెప్పేసి నేను కండవా వేసుకున్నాను మీకోసము. నా జీవితంలో తెలుగుదేశం పార్టీ మారే ప్రసక్తే ఉండదు, మీ పార్టీలో వచ్చేది ప్రసక్తే ఉండదు, ఫ్రెండ్షిప్పే రాజకీయమే అని చెప్పేసి ఒకే ఒక గంట కోసం నేను కువైట్లో వేస్తున్నాను కండవా. అంతా పోను మీరు చేసింది ఏంటి? ఈ ఫోటోలో మన్సూర్ అలీ ఖాను సద్దల రామకృష్ణారెడ్డితో అందరితో కలిసి ఎలక్షన్లు రాక 3 నెలల లోపల పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీని చెడగొట్టడానికి మీరు పార్టీలోకి వచ్చారు. ఒక సంవత్సరంలో 3 పార్టీలు మాట్లాడు, కాంగ్రెస్, వైసీపీ, మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీని చెడగొట్టాలని చెప్పి మీరు తెలుగుదేశం పార్టీలోకి వచ్చింది. నాకైతే చాలా అనుమానం వస్తాయి 4-5 రోజుల నుంచి. తెలుగుదేశం పార్టీలోకి మన్సూర్ అలీ ఖాన్ వచ్చింది మన మాజీ ఎమ్మెల్యే కమలాపురం ఎమ్మెల్యే రవి అన్న, మన కడప మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, మాజీ మేయర్ సురేష్ అన్న, వీళ్ళు ముగ్గురు కలిసి మీకు మా పార్టీలోకి తెప్పినారని నాకు అనుమానం వస్తుంది. చూడండి, ఇది నా ఫోటో. ఊళ్ళో ఆఫ్టర్ ఆల్ ఒక గంట కోసం కండవ వేసుకుంటే కోవిడ్లో ఆ ఫోటోని నేను పెట్టి ప్రెస్ మీట్లో రాత్రి ఒక పార్టీ అంట, పగులు ఒక పార్టీ అంట. నేను నా గురించి చెప్తున్నారు. నా చరిత్ర తెలుసుకోండి. ముందు ఖలీల్ బాషా టైగర్ చేతిలో బతికినాను నేను. డాక్టర్ ఖలీల్ బాషా టైగర్ చేతిలో తెలుగుదేశం పార్టీ కండవ కప్పునింది నేను. దాని తర్వాత రాజశేఖర రెడ్డి సీఎం అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో నేను ఉన్నాను 100%, నో డౌట్. దాంట్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. ఆమదుల్లా మినిస్టర్తో తిరిగినాను నేను. ఆమదుల్లా మళ్ళా రాజశేఖర గారు చనిపోయిన తర్వాత జగన్ ఒక సైకో అని చెప్పేసి జగన్ పార్టీలో చేరకుండా తెలుగుదేశం పార్టీ కండవా కప్పుకున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీ కండవా నా మెడలో ఉంటుంది జీవితాంతం. సత్యనాంతరం తెలుగుదేశం పార్టీలోనే ఉంటాం. చచ్చిపోయినా కూడా మనం తెలుగుదేశం పార్టీ కండవా పెట్టుకుని చస్తాం.
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వడ్డెర సామాజిక వర్గాన్ని ఆదుకుంటూ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని నూతన వడ్డెర సంక్షేమ సంఘ నాయకులు తెలిపారు. కడప నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వడ్డెర సంక్షేమ సంఘ నాయకులు తొలుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మైనింగ్లో 15% తమకు రిజర్వేషన్ కల్పిస్తూ కేబినెట్లో పొందుపరుస్తామని స్పష్టం చేయడం అభినందనీయమన్నారు. అన్ని విధాల వెనుకబడిన వడ్డెర్ల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఈ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రికి కడప జిల్లా నూతన వడ్డెర సంక్షేమ సంఘం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. అన్ని వేళలా కూటమి ప్రభుత్వానికి వడ్డెర్లు అండగా నిలబడతారని ఈ సందర్భంగా వారు తెలిపారు. భవిష్యత్తులో ఎలాంటి పిలుపునిచ్చినా తగిన విధంగా స్పందించేందుకు తమ సామాజిక వర్గం సిద్ధమని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో వడ్డెర నూతన సంఘం ప్రతినిధులు, వడ్డెర సామాజిక వర్గ ప్రముఖులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి కడప జిల్లా వడ్డెర సంక్షేమ సంఘం తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఎందుకంటే నూతన కమిటీ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఈరోజు మా వడ్డెర్లకు మైనింగ్లో 15% రిజర్వేషన్ను కల్పిస్తున్నామని దాన్ని చట్టబద్ధతగా కేబినెట్లో పొందుపరచాలని చంద్రబాబు గారు నిర్ణయం తీసుకున్న వలన ఈరోజు కడప జిల్లా సంక్షేమ నూతన కార్యవర్గం తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాం చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి. చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా ఈరోజు ప్రెస్ క్లబ్లో నారా చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం జరపడం జరిగింది. కడప జిల్లా వడ్డెర సంక్షేమ సంఘం నూతన సంఘం అధ్యక్షుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మా వడ్డెరలను గ్రహించి క్వారీలలో 15% రిజర్వేషన్ కల్పించినందుకు మాకెంతో సంతోషంగా ఉన్నది. కావున ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేసి మేమందరం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ప్రజలు పరిసరాల పరిశుభ్రతల ప్రాధాన్యతను గుర్తించి తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ఆరోగ్యవంతమైన జీవనానికి అనుగుణమైన చర్యలు చేపట్టాలని వేంపల్లె గ్రామ పంచాయతీ ఈవో నాగభూషణ్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా వేంపల్లెలో క్లీన్ ఎయిర్ కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వేంపల్లెలోని తల్లిశెట్టి సుబ్రహ్మణ్యం జిల్లా పరిషత్ హైస్కూల్ మైదానం నుంచి పట్టణంలోని ప్రధాన రహదారుల్లో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో నాగభూషణ్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా రవాణాను ప్రోత్సహించడం, పరిశ్రమల్లో స్వచ్ఛమైన ఉత్పత్తి పద్ధతులను అవలంబించడం, గాలి కాలుష్యాన్ని నివారించడం కోసం ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సైకిల్ ర్యాలీ నిర్వహించామన్నారు. అనంతరం 4 రోడ్ల కూడలిలో కార్యక్రమంలో పాల్గొన్న వారితో గ్రీన్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో వేంపల్లె ఎంపీడీఓ తదితరులు పాల్గొన్నారు. టీచర్ ఏదో సబ్జెక్ట్ వస్తారు కదిరేపల్లి ఉన్నాయి నా చెట్లు ఉన్నాయి.
కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు ప్రదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను చేసిన ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై మరియు స్వచ్ఛదనము రూపొందించలేదు. అలాగే ఈ ఎనర్జీపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్కు ఆంధ్రప్రదేశ్లో తీర్చిదిద్దేటట్టు ప్రమాణం చేస్తున్నాను. జై ఆంధ్ర, జై స్వర్ణాంధ్ర. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ అంశంపై కూటమి ప్రభుత్వ నిర్ణయం తగదు. సంతకాల సేకరణ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, కార్పొరేటర్ ఆరిఫుల్లాల స్పష్టీకరణ. మారిన జీవన పరిస్థితుల నేపథ్యంలో మోటార్ సైకిల్ వినియోగం తగ్గించి సైకిల్ను వినియోగంలోకి తేవాలి. ప్రజలకు ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి పిలుపు. టీడీపీ విధానాలకు కట్టుబడిన తాము మరణించే వరకు ఈ పార్టీలోనే కొనసాగుతాం. మీడియా సమావేశంలో స్పష్టం చేసిన టీడీపీ అసమ్మతి నేతలు. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.